హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం క్యారెట్ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్యారెట్ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా రసం సాంబార్లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రైను మనం చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్ ఫ్రై చేసుకోవడానికి అరకిలో క్యారెట్ను పైన చెక్కు తీసుకొని కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత క్యారెట్ను ఆవిరి మీద ఉడికించడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ను పెట్టుకోవాలి. తరువాత ముందుగా మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత క్యారెట్ మనకు ఈ విధంగా ఉడికిపోతాయి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఉడికితే సరిపోతుంది. క్యారెట్ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఐదు నిమిషాల తర్వాత క్యారెట్ మనకు ఈ విధంగా వేగిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, కచ్చాపచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. కారం అంతా క్యారెట్కు పట్టిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ పుట్నాల పప్పు పొడి వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ క్యారెట్ ఫ్రై మనకు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన పావు కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యారెట్ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్, రసం, సాంబార్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే క్యారెట్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.